ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చొరవ చూపించి అమలుకు నిర్ణయించడం పట్ల టీడీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో గల బుడగట్లపాలెం గ్రామంలో నెలకు 20,000 రూపాయల చొప్పున చేపల వేట విరామ సమయంలో రాష్ట్ర మత్స్యకారులకు వారి జీవనోపాధి కోసం 20,000 రూపాయలు ఇస్తాను అని 2024 ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు ఆ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ పూల బొకే సాలువతో సన్మానం చేశారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న రాజకీయ ప్రజా పోరాటానికి తమరు మద్దతిచ్చి 2024 ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసి అందులో ఉన్న 59 ఉపకులాలు వారి జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాల వారికి అందరికీ సమానంగా విద్య, ఉద్యోగ, సంక్షేమం, ఆర్థిక విషయాల్లో ఎస్సీలందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కూటమి నాయకులకు మిగిలిన వర్గాల పేరున ఎస్వి రమణమాదిగ కృతజ్ఞతలు తెలిపారు.